నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇప్పుడు సమయం వచ్చింది. శ్రీ సిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ కు ఇండస్ట్రియల్ జోన్ కావాలి. శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు సమావేశం. శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపాకర్మ, నేత్రపర్వంగా శ్రీకృష్ణ స్వామివారి ఊరేగింపు, స్నాపన తిరుమంజనం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలు, సమస్యల సత్వర పరిష్కార దిశగా అధికారుల ఆదేశాలు. అమూల్ పాల డైరీని యథాతథంగా కొనసాగించాలి. అన్ని జిల్లాల్లో ఉన్న పాడి రైతులను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో పలు పరిశ్రమలు ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో సోమవారం ఉదయం 12:05 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, డిఆర్ఓ పెంచల కిషోర్, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, గూడూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, మురళి, భానుప్రకాష్, పాసం సునీల్ కుమార్, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ నాయుడు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ సిటీ సెజ్లో పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడానికి మధ్యాహ్నం 12:20 హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుగా పారిశ్రామిక రంగం వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇప్పుడు సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ సిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ జోన్ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. సోమవారం శ్రీ సిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 5 కంపెనీలతో 1213 కోట్ల రూపాయల పెట్టుబడికి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీంతోపాటు శ్రీ సిటీ చిరకాల వాంఛ అయిన ఫైర్ స్టేషన్ను ప్రారంభించి పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈరోజు ఒకే చోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం గొప్ప విషయమన్నారు. శ్రీ సిటీలో 8,000 ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఇక్కడ 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్ ఇక్కడ ఏర్పాటయ్యాయని తెలిపారు. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వచ్చాయని, శ్రీ సిటీలో $4.5 బిలియన్ పెట్టుబడులు సాధించడం, $4 బిలియన్ ఎగుమతులు సాధించడం గొప్ప విషయమని తెలియజేశారు. తాను 1995లో ఉమ్మడి రాష్ట్రంలో ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ చేశానని గుర్తు చేశారు. అప్పట్లోనే విజన్ 2020కి రూపకల్పన చేసి అమలు చేశామన్నారు. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించానని తెలిపారు. భారత్ను ఐటీ ప్రపంచ పటంలో నిలిచేలా చేస్తుందని ఆనాడే చెప్పానన్నారు. P3 మోడల్లో హైటెక్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, హైదరాబాద్లో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. శ్రీ సిటీని స్పెషల్ ఎకనామిక్ జోన్గా గుర్తించామని, 30 దేశాలు శ్రీ సిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, సంపద సృష్టి ద్వారా సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుందని చెప్పారు. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీ సిటీ దగ్గరగా ఉంది కాబట్టి శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్గా తయారు చేయాలన్నది తన ఆలోచనగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. శ్రీ సిటీ ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామని, శ్రీ సిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. శ్రీ సిటీని అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తామని, పచ్చదనం కోసం 100% వర్షం నీటి సంరక్షణకు చర్యలు చేపడతామన్నారు. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు చేసేందుకు శ్రీ సిటీ వేదిక కావాలని సీఎం అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 4 ఏళ్లు నంబర్ 1గా ఉన్నాం. 2029 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని నమ్మకం ఉందన్నారు. భారతీయులు ప్రతి రంగంలోనూ సృష్టికర్తలుగా ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి 4 ఐటీ ఉద్యోగుల్లో ఒకరు భారతీయులు ఉంటారని తెలిపారు. ప్రతి 4 ఐటీ ఉద్యోగుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారని తెలియజేశారు. అది ఆంధ్రప్రదేశ్ సామర్థ్యమని సీఎం చంద్రబాబు తెలియజేశారు.
ఇప్పటికే విజన్ 2047 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, రానున్న 25 సంవత్సరాల్లో 15% వృద్ధి రేటు లక్ష్యంగా సీఎం చంద్రబాబు చెప్పారు. జీరో పావర్టీ సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని, P4 మోడల్గా అమలు చేస్తున్నామని తెలిపారు. టాప్ 10%లో ఉన్నవారు కింది 20%లో ఉన్న వారికి సాయం అందించాలి. డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ అమలు చేస్తున్నామని, అనుకూల వాతావరణం కల్పిస్తామని, డ్రగ్స్, గంజాయి నిర్మూలిస్తామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో జీరో టాలరెన్స్ తమ లక్ష్యమని తెలిపారు. నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి అన్నారు. అనంతరం హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కంపెనీల ప్రతినిధులు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, పరిశ్రమల శాఖ మంత్రి టీజే భరత్, ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, విజయశ్రీ, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సీసీటీ యాజమాన్యం, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. You are creating jobs, you are creating wealth. When you create wealth, automatically government will get more revenue. Thereby we can do better welfare, better empowerment. Then only what all we have to serve the people at most efficiently, it will happen. Not now. That is my brand from the beginning. I am pro-investment in India. Economic reform started in 1991. I became Chief Minister in 1995 first time. This is the fourth time. Combined Andhra Pradesh, now Navya Andhra Pradesh. Even I am the first politician to visit different countries to attract investment. It may be America, it may be Japan, Europe, Singapore, so many countries for that matter. I strongly believe nowadays world has become a global village. From then and today, I am seeing the difference. When I started economic reforms in 1995, at that time I thought information technology is the right way to put Indians on global map. That is how with one high-tech city, I started construction with PPP model. Today, I am very happy, day by day development has taken place. If you go to any country today, Indians are inevitable for any development. IT means Indian. For every 4 IT professionals in the world, one is Indian. Among Indians, out of 4, one is from Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. That is the first mover advantage. All these things helped us today. Anybody will go to anywhere in the world, there is Indian. If you go to posh locality, there Indians are living. All these things are happened within 25 years' time. You are seeing Hyderabad today, one of the most livable city. In India, that is the best city today. That is the infrastructure we created. Coming to this area, I really appreciate Chairman Srin Raju and also Ravichandra Sannareddy. He has done very good work here, around 8,000 acres of land. And also the way they have conceived the project, I am very happy. They have done extremely well. It is a unique project. As on today, around 8,000 acres, and also special economic zone, domestic tariff zone, free trade warehousing zone, and electronics manufacturing clusters. Everything they have established here.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్ దేవేంద్రరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్ దేవేంద్రరెడ్డిలు కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 101 వినతులు రావడం జరిగిందని, అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా సమస్యలను పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు వారు సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అందరూ దృష్టి సారించాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించగా 42 మంది నేరుగా వచ్చి తమ సమస్యలను వినతుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 42 మంది నుండి వినతులు అందాయని తెలిపారు. ఇందులో ముఖ్యంగా సెట్టిపల్లిలో రోడ్డు మరమ్మతులు చేయాలని, పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా జరిపించాలని, నగరంలో పలుచోట్ల రోడ్ల పక్కన ఉన్న చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించాలని కోరారని తెలిపారు. అలాగే గృహ నిర్మాణ సమస్యలు పరిష్కరించాలని, భూగర్భ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, గొల్లవాణి గుంటలో సర్వే పనులు చేయించాలని ప్రజలు కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి, సెక్రటరీ రాధిక, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, రాజు, శ్రావణి, ఆర్ఓలు సేతుమాధవ్, కేఎల్ వర్మ, డీసీపీ శ్రీనివాసరెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలి రావడంతో కలెక్టర్ కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీదారుల సమస్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడడంతో పాటు అర్జీదారుల ద్వారా మాట్లాడించి చర్యలు తీసుకునేలా చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా ఈ పనిలో నిమగ్నం చేస్తూ అధికారులకు తగు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలోనే కాక నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విధిగా నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత అధికారులు హాజరు కావడం ద్వారా సమస్యల పరిష్కారం సులువవుతుందని తెలిపారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యను సత్వరం పరిష్కారం చేయాలని, ప్రభుత్వ అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలని, ఈ కార్యక్రమంలో అందిన అర్జీలను సమర్థవంతంగా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, డిఆర్ఓ పుల్లయ్య, డ్వామా పీడీ రాజశేఖర్లు పాల్గొని అర్జీలను స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆగస్టు 11 నుండి నిర్వహించిన సంస్కృత సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు సోమవారం ఘనంగా ముగిశాయి. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి విచ్చేసి విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులు ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ సంస్కృత భాష ప్రచారం కోసం, భారతీయ సంస్కృతి అభ్యున్నతి కోసం భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రావణ పౌర్ణమి రోజు సంస్కృత దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా సంస్కృత భాషాభివృద్ధికి, భారతీయ సంస్కృతి సంరక్షణకు తోడ్పడుతూ ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ విజయనగరం వ్యవస్థాపకులు నారాయణం నాగేశ్వరరావు ఈ సందర్భంగా సంస్కృత భాష మహాత్మ్యాన్ని, దానిలో ప్రత్యేకించి రామాయణ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని ఈ సంస్థ ద్వారా అన్ని భాషల్లో ప్రచురించబడిన రామాయణ గ్రంథాలను సేకరించి సంస్కృత భాషాభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. అలాగే బెంగళూరు ఎడ్యుయాక్ట్ ఇన్నోవేషన్ ల్యాబ్ సన్మానాధిపతులు రామచక్రధర్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతుల్లో సంస్కృతాన్ని చేరవేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తద్వారా ప్రతి ఒక్కరూ సరళంగా సంస్కృత భాషను అధ్యయనం చేయవచ్చని వివరించారు. అనంతరం విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా సంస్కృత భాషాభ్యున్నతి కోసం, సంస్కృత భాషను సామాన్య ప్రజానీకానికి సైతం చేరవేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చేపడుతున్నామని వివరించారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రజలకు సరళంగా వారికి ఉన్నటువంటి జ్యోతిష, వాస్తు, యోగా, కర్మకాండ, ఆలయ సంస్కృతికి సంబంధించినటువంటి వివిధ సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం 5 కన్సల్టెన్సీ సెంటర్లను కూడా విశ్వవిద్యాలయంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సంస్కృత సప్తాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. అందులో శాస్త్రీ శిక్షాశాస్త్రి ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఉప్పలధడియం
భరత్ శర్మ, తేజ్ కుమార్, అవధేష్ శర్మ, ప్రసన్న, వసుప్రదలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, వాగ్వర్ధిని పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ నాగరాజు, అడిషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయని హెగ్డే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభా సంచాలకులుగా సాహిత్య విభాగం సహాచార్యులు డాక్టర్ భరత్ భూషణ్ రథ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంస్కృత సప్తాహాలను అనుసరించి మన తిరుపతి నగరంలో సంస్కృత విద్యకు చక్కటి అవకాశం కల్పించాలని మన పిల్లలందరూ కూడా శోభాయాత్ర నిర్వహించారు. 4వ రోజున అదే రోజున రాష్ట్రీయ స్వతంత్ర దినోత్సవం జరిగింది కాబట్టి ఆ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కవి సమ్మేళనం కూడా నిర్వహించాం. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి, స్పర్ధలు కూడా జరిగాయి. ఆ పైన ఈ రోజున మనం సాంస్కృతిక సప్తాహ ముగింపు ఉత్సవాలని జరుపుకుంటున్నాం. అనేక మంది మా శైక్షిక సంకాయ ప్రముఖులైనటువంటి వారంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. మేము ఇప్పుడు అచటి కాలంలోనే రామాయణ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిద్దాం అనుకుంటున్నాం. రామనారాయణం సంస్థ వారితో నేడే ఒప్పందం కుదిరింది. 26, 27, 28, 29 4 రోజుల పాటు విజయనగరంలో ఈ సంయుక్త తత్వావధానంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రామాయణం, దాని యొక్క దైవిక ఆధ్యాత్మిక చింతన, అలాగే సామాజిక చింతన, భక్తి చింతన, వీటి మీద అనేక మంది విద్వాంసులు ఇక్కడ తమ పత్రాలు, శోధపత్రాలని ప్రశ్నిస్తారు. అలాగే మా విశ్వవిద్యాలయం తరఫున ఉండేటువంటి ఆచార్యులంతా కూడా అక్కడ ఉంటారు. ఆ విషయం కూడా నేడు చేయబోతున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున ఈవో జె శ్యామలరావు దంపతులు ఆదివారం శేషవస్త్రం సమర్పించారు. హైందవ సనాతన ధర్మ వ్యాప్తికి కృషి చేసిన సద్గురువులు భాగవతల సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామికి శ్రీవారి శేషవస్త్రాన్ని టీటీడీ సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపతో శ్రీ రాఘవేంద్ర స్వామివారు జన్మించారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి కాగా, ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామికి ఈవో జె శ్యామలరావు శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారు ఈవో దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా గజవాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గజవాహనంపై అమ్మవారిని దర్శిస్తే మోక్షప్రదాయకమని భక్తుల విశ్వాసం. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుని కర్పూర నీరాజనాలు పట్టారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి ఉత్తరాషాఢ నక్షత్రానికి గజవాహన సేవ, ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి అర్చన, అభిషేకాలు, కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సుగంధ పరిమళ పుష్పాలు, వజ్రాభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి గజవాహనంపై అధిష్ఠింపజేశారు. సాయంత్రం అమ్మవారు 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తుల అమ్మవారికి హారతులు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఊరేగింపులో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సీనియర్ అర్చకులు బాబుస్వామి, ఆగమ సలహాదారు మణికంఠ స్వామి, ఇన్స్పెక్టర్లు గణేష్, సుభాస్కర్, ప్రసాద్, ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జ్ఞానప్రసనామ సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండపం ఊరందూరు గ్రామంలో ప్రారంభమైన నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి చిలుక వాహనంపై స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు.
ఇక్కడి బ్రహ్మోత్సవాలలో ఉదయం ఓ వాహనం, రాత్రి మరో వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆదివారం ఉత్సవాలలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్లను చిలుక వాహనంపై ఆసీనలను చేసి గ్రామోత్సవం జరిపారు. ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ స్వామి అమ్మవార్ల ముందు సాగగా ఉత్సవంతో పాటు దామోదరం, దుర్గాప్రసాద్, గ్రామ పెద్ద నీలకంఠారెడ్డిలు పాల్గొన్నారు. మహిళా వాకర్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు తిరుపతి మహతి రోడ్డులో గల శ్రీరామచంద్ర పుష్కరిణిలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉదయపు నడక చేశారు. శ్రీరామచంద్ర పుష్కరిణిలోని మహిళా వాకర్స్ శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ఆరణికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఆరణికి స్వీట్లు తినిపించి ఆరోగ్యంగా ఉండి మరింతగా ప్రజాసేవ చేయాలని కోరారు. తరువాత ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిరోజు నడక వల్ల ఆరోగ్యం పెంపొందుతుందని, తద్వారా రోగాలు దరిచేరవని తెలిపారు. అక్కడ ఉన్న మహిళలను పేరు పేరున పలకరించి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి కుటుంబాలు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, కార్పొరేటర్ రేవతి, పొన్నాల చంద్ర, బెల్లంకొండ సురేష్, టీడీపీ నాయకులు మునిరామయ్య, దినకర్, బలరామకృష్ణ, భాగ్యమ్మ, లక్ష్మమ్మ, సరస్వతి తదితర మహిళా వాకర్స్ పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర పుష్కరిణి ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి వాకింగ్ ట్రాక్ ఉండడం తిరుపతి ప్రజలు చేసుకున్న పుణ్యం. ఉదయాన్నే 1-2 గంటలు టైం దీనికి ఈ యోగాకు, వాకింగ్కు, ఈ కార్యక్రమాలకు ఏర్పాటు చేసుకుంటే ఆ రోజంతా కూడా శారీరకంగా ఉల్లాసంగా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందరూ కూడా ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టడం, ముఖ్యంగా ఈ డివిజన్ కార్పొరేటర్ రేవతి సికే రేవతి గారి ఆధ్వర్యంలో మహిళా సోదరులు అందరూ కూడా రావడం, వారు కూడా ఈ వాకింగ్లో పాల్పంచుకోవడం, ముఖ్యంగా వచ్చిన వెంటనే ఉత్సాహంగా సంతోషంగా రాఖీ పండుగ రోజు ఒక సోదరిగా ఒక అన్నకు రాఖీ కట్టారంటే అందరికీ కూడా చెల్లెమ్మలకు, అక్కలకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండుగగా రక్షాబంధన్ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కావడంతో శ్రీకాళహస్తిలో వారి గృహాలలో సోదరీమణులు సోదరులకు రాఖీలు కడుతూ రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టిన సోదరీమణి ఉమాసింగ్ మాట్లాడుతూ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండుగ రక్షాబంధన్ జరుపుకుంటారని తెలిపారు. పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు. కృష్ణుడికి తన సోదరి ద్రౌపదీదేవి రక్ష కట్టి తనకు రక్షణ కల్పించి తన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండాలని వరం పొందిందని పురాణ గాథలు మనకు చెబుతున్నాయన్నారు. ప్రతి ఏటా రక్షాబంధన్ పండుగను శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడతారు. సోదరులు కూడా సోదరీమణులకు నిత్యం రక్షణగా ఉంటారని హామీ ఇస్తూ బహుమతి కూడా అందజేస్తారు. తాను కూడా తన సోదరుడికి రాఖీని కట్టి అతని వద్ద తనకు ఎల్లవేళలా రక్షణ కల్పించే విధంగా రక్షాబంధన్ ఆజ్ఞను తీసుకున్నానని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనాది కాలంగా వస్తున్న రాఖీ పండుగ అన్నా చెల్లెలకి రక్ష, చెల్లెలు అన్నకి రక్ష అనే బంధంతో కొనసాగుతున్న ఈ రాఖీ పండుగ ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అన్నలకి రాఖీ కట్టి అన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సో పూర్వకాలంలో కూడా ద్రౌపది శ్రీకృష్ణుడికి యుద్ధానికి వెళ్లే ముందు రాఖీ కట్టి అన్న తనకి రక్షగా ఉండాలి, అన్నకు ఈ రాఖీ బంధనం రక్షగా ఉండాలి అనే ఉద్దేశంతో కట్టింది. సో ఇప్పటి వరకు కూడా ఈ పండుగ కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అన్నలకి రాఖీ కట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా మున్ముందు కూడా ఈ రాఖీ పండుగ సాంప్రదాయం మనకు వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ముందు తరాలకు కూడా కొనసాగించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. నేను కూడా ఈరోజు మా అన్నయ్యకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం.
పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీవనోపాధుల సర్వేను కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. సోమవారం నగరంలోని దాసరి మఠంలో జరుగుతున్న సర్వేను పరిశీలించి మెప్మా అధికారుల వద్ద వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి మహిళా కుటుంబం యొక్క వివరాలు నమోదు చేయాలని అన్నారు. వారి యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వారికి జీవనోపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ఈ సర్వే ఉద్దేశమని తెలిపారు. అంతకుముందు రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. బారాపట్టణంలో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ట్యాప్ సర్వేను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు. అమ్యూనిటీ అడ్మిన్ సెక్రటరీలు కలిసి ఈ సర్వేను పక్కాగా నిర్వహించాలని అన్నారు. ఇందులో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వే చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మెప్మా పీడీ రాధమ్మ, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఆర్ఓ సేతుమాధవ్, సిఎంఎం కృష్ణవేణి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపాకర్మ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు శ్రీకృష్ణ స్వామివారిని శ్రీభూ వరాహ స్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కార్ శ్రీహరి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆధునీకరించిన తిరుపతి బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా శాఖను ఆ బ్యాంక్ జోనల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ రితేష్ కుమార్ ప్రారంభించారు. తిరుపతి గ్రూప్ థియేటర్స్ ఎదురుగా గల బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ ను అత్యాధునిక హంగులతో ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో ఆధునీకరించారు. సోమవారం ఉదయం ఆధునీకరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ ను ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ రితేష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ మరియు తిరుపతి రీజనల్ హెడ్ పి అమర్నాథ్ రెడ్డి, బ్యాంక్ సీనియర్ మేనేజర్ మునిశేఖర్లతో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ రితేష్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ రీజియన్ లో తిరుపతి బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ అత్యధిక భాగస్వామ్యం కలిగి ఉందని, బ్యాంకు అందిస్తున్న ప్రయోజనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. Today we are inaugurating this new premises for TP area. Tirupati is definitely one of the prestigious region of our zone. Hyderabad zone typically consists of both the state, Telangana as well as AP state, and Tirupati is contributing heavily. And I urge upon all the customers and even non-customers to come and enjoy the services of Bank of Baroda. You name anything. And Bank of Baroda offers all the financial services, and since we are a public sector bank, we participate in all government schemes. Whatever you name it, we are there. So do avail the services and do demand the services from our branches, all our branches, not only TP area branches, all the branches of Tirupati regions, or for that matter any branches in India. Thank you.
తిరుపతి రీజనల్ హెడ్ పి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి టీపీ ఏరియాలో ఉన్న తమ బ్రాంచ్ శాఖను ఆధునీకరించి స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడర్న్ టెక్నాలజీలో భాగంగా ఆధ్యాత్మిక సాంకేతిక సౌకర్యాలతో ఆధునీకరించబడిందని, దేశంలోనే 2వ అతిపెద్ద బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజలకు సేవలు అందిస్తోందని, బ్యాంక్ అందిస్తున్న సేవలను ప్రజలు విరివిగా ఉపయోగించుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని అభిలషించారు. ఈరోజు మా బ్రాంచ్ రీఫర్బిష్మెంట్ చేసి మళ్ళీ ప్రారంభించినందుకు గాను మా జనరల్ మేనేజర్ గారికి, మా రీజనల్ మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కస్టమర్స్కి మరింత సౌకర్యవంతమైన సేవలు, మంచి ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో మన రాయలసీమలో అనేక బ్రాంచులని మా ఆర్ఎం గారు మా యొక్క జోనల్ హెడ్ సహకారంతో ప్రారంభిస్తున్నారు. అన్ని రకాల సేవలు, ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు లోన్స్ కానివ్వండి, డిపాజిట్స్ కానివ్వండి, గవర్నమెంట్ ప్రోడక్ట్స్ కానివ్వండి, శాలరీ అకౌంట్స్, బిజినెస్ పీపుల్స్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఎంఎస్ఎంఈ లోన్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించింది కానీ, అదేవిధంగా గవర్నమెంట్ చేపట్టేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకి మా బ్యాంకు వారధిగా ఉంది. అన్ని సౌకర్యాలని మా జనరల్ మేనేజర్ గారు చెప్పినట్లు మీరు అవైల్ చేసుకుని మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు చూడొచ్చు. దేశంలోనే ప్రీమియర్ బ్యాంక్, 2వ అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్గా మా బ్యాంకు ఉంది. భారతదేశపు అంతర్జాతీయ బ్యాంక్ అనే ట్యాగ్ లైన్తో మేము ఉన్నందువల్ల మన బ్రాంచెస్ కానీ, ఆఫీసెస్ కానీ ఇట్లా మంచి లుక్, కస్టమర్స్ వచ్చినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా మా ఆర్ఎం గారు చొరవ తీసుకుని మా హైయర్ అథారిటీస్ యొక్క పర్మిషన్తో మీకు ఇక్కడ కూడా ఇంకా క్యాష్ డిపాజిట్ మిషను కస్టమర్లు చాలామంది డిమాండ్ చేశారు. క్యాష్ డిపాజిట్ మిషన్ పెడుతున్నాము. ఈ లాబీ అనేది కూడా మనం మీకు 90% సేవలు హాలిడేస్ కూడా అందే విధంగా మేము ఈ లాబీని ప్రారంభిస్తున్నాం ఇక్కడ. ఆ ఉద్దేశంతోనే దీన్ని రీఫర్బిష్మెంట్ చేయడం జరిగింది. ఎంత ఖర్చైనా వెనకాడకుండా మాకు ఈ సౌకర్యాలు కలిగించినందుకు మా మేనేజ్మెంట్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా కస్టమర్స్కి కావాల్సిన సేవలన్నింటినీ చేయడానికి సిద్ధంగా ఉంటూ పునరంకితం అవుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ మేనేజర్ మునిశేఖర్ మాట్లాడుతూ వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు, త్వరితగతిన లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా టీపీ ఏరియా బ్రాంచ్ను ఆధునీకరించడం జరిగిందని, ప్రజలకు అన్ని రకాల బ్యాంక్ ఖాతా సేవలు, రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ పథకాల ద్వారా అందించే రుణాలకు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా టీపీ ఏరియా బ్రాంచ్ శాఖ సహకారం అందిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఖాతాదారులు ఎం వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సార్. ఈరోజు మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా తిరుపతి రీజన్లో ఉన్నటువంటి తిరుపతి పట్టణంలో టీపీ ఏరియాలో ఉన్నటువంటి ప్రిమైసెస్ని కొత్త ప్రిమైసెస్గా స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడర్న్ టెక్నాలజీతో ఈరోజు స్టార్ట్ చేయడం అనేది మీకు అందరికీ తెలుసు. బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులో 2వ అతిపెద్ద బ్యాంకు. తిరుపతిలో మనకు ఆల్మోస్ట్ 4 శాఖలు ఆల్రెడీ ఉన్నాయి. అందులో మనకు తిరుపతి మెయిన్ బ్రాంచ్ తర్వాత టీపీ ఏరియాలో ఉన్న బ్రాంచ్ని చాలా ఆధునీకరణతో మంచి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో స్టార్ట్ చేయడం అంది. తిరుపతి ప్రముఖుల పట్టణంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్, ఈ బ్రాంచ్ యొక్క సౌకర్యాలను విరివిగా ఉపయోగించుకొని అందరూ ఆర్థికాభివృద్ధి చెందాలని అందరినీ మనసారా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం బోడగనపల్లిలోని సుమారు 4 ఎకరాల భూమి మరియు 1/4 ఎకరా బంజరు స్థలాన్ని గతంలో తమ తల్లిదండ్రులకు 4 దశాబ్దాల క్రితం అమ్మిన రఘునాథరెడ్డి చనిపోయాడని, నేడు రఘునాథరెడ్డి వారసుడు విజయ్ కుమార్ రెడ్డి రౌడీ మూకలతో కబ్జా చేయాలని ప్రయత్నించాడని, అడ్డుకున్న తన తల్లి సరస్వతమ్మపై ఆదివారం ఉదయం దాడి చేశాడని, ఆమె రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె కుమార్తెలు రెడ్డమ్మ, మధురవాణిలు ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సాయంత్రం వారు మాట్లాడుతూ తన తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ భూమిని ఆన్లైన్ లో పెట్టని కారణంగా ఈ ఘాతుకానికి ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూ బకాస్తుల నుండి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు. పొలం గురించి 40 సంవత్సరాల క్రితం ఎనలవాండ్లపల్లి రఘునాథరెడ్డి దగ్గర తీసుకున్నాము. వాళ్ళ కొడుకు విజయ్ కుమార్ రెడ్డి రోజు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొడుతున్నాడు. వైర్లు, సాటర్లు అన్నీ పెరికేస్తున్నాడు. మాకెవరు లేరు. మా నాన్న 10 ఏళ్ళ క్రితమే చనిపోయినాడు. మేము మా పెళ్ళయింది, పక్కూరులో ఉన్నాము. మా అమ్మను వచ్చి రోజు హింసిస్తున్నారు. మాకెవరు దిక్కులేరు. రెడ్డి అనే యనమలవారిపల్లి రఘునాథరెడ్డి కుమారుడు. వాళ్ళ నాయన చనిపోయినాడు. ఆయన రోజు వచ్చి మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఇన్ని కేసులు పెట్టినారు, నన్ను ఏమైనా పీకినారా అని అంటూ
దుర్భాషలాడినాడు. తెల్లారి వచ్చి 10 మందిని పిలుచుకొచ్చి మా భార్య బయట లాగినాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అడ్డం వచ్చింది, ఆమెను కొట్టినాడు. ఆమె కింద పడిపోగా ఆమె దగ్గర వీళ్ళు ఉండగా ఈ వైర్లన్నీ లాగేసి స్టార్టరు అన్నీ ఇప్పుకొని ఇంకొక 10 మందిని పిలుచుకొచ్చినారు. ఆ టైంలో ఏం చేసినారో తెలియదు, మేము లేము. వాళ్ళని కొట్టి మళ్ళా పరారైపోయినారు స్టార్టర్లో వెతుకొని. ఈమె చిన్న కూతురు పక్క ఊర్లో ఉంటుంది, ఆమె ఒంటరి మహిళ, ఊర్లోనే ఉంటుంది. ఆమెకు ఎవరి సపోర్టు లేదు. ఆమె అప్పులు చేసుకుంటూ మడి నాటుకుంటూ మాకు ఎగేస్తూ మళ్ళీ మేము తీర్చుకుంటూ ఉన్నాము. ఇప్పుడు 1.5 ఎకరా మడి నాటినాము, వరి ఎండిపోతూ ఉంది. దానికోసమని మేము స్టార్టర్ వేసినప్పుడల్లా ఆ వైర్లు పెరికేయడము, మా పైన దౌర్జన్యం చేయడము, ఆ వైర్ స్టార్టర్లు ఎత్తుకుపోవడము, స్టార్టర్లు ఎత్తుకుపోయినప్పుడల్లా మేము కంప్లైంట్ ఇవ్వడము, పోలీసు వారు దాన్ని పట్టించుకోకపోవడము. తర్వాత స్పందనలో కూడా ఇచ్చినాము, వాళ్ళను కూడా రానియకుండా ఆపేస్తున్నారు. మాకు ఏదైనా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మా ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి విన్నవించుకుంటున్నాము. శ్రీకాళహస్తి సమీపంలోని తొండమాన్పురంలో నిర్వహించబడుతున్న పవిత్రోత్సవాలు సోమవారం పరిసమాప్తమయ్యాయి. శ్రీకాళహస్తి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండమాన్పురం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ నుంచి పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజున సోమవారం యాగశాల వద్ద కలశాలకు పూజలు చేసి హోమగుండానికి ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, కలశస్థాపన, కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతులు సమర్పించి శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు పాలు, పెరుగు, తేనె, గంధం, సుగంధాభిషేకం చేసి స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై గుండంలో జలాలకు ప్రత్యేక పూజలు చేసి చక్రస్నానం నిర్వహించారు. దీంతో సోమవారం పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి లేక రక్షాబంధన్, రాఖీ పండుగగా పిలువబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకుంటారని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కళ్యాణి, టీడీపీ నాయకురాలు కళావతిలు గుండాల గోపీనాథ్లతో పాటు పలువురు నేతలకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు తినిపించి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, నీకు నువ్వు నాకు నేను రక్ష అన్న సంకేతాన్ని చాటి చెప్పేలా రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి నాడు ఘనంగా జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు కళ్యాణి, టీడీపీ నాయకురాలు కళావతి, గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రముఖ మిమిక్రీ కళాకారులు శాంబోలు హరినాథ్, వాసు, శ్రీకాంత్, లక్ష్మయ్య, చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా కళ్యాణి గారు అలాగే కళావతి గారు వారి ఇరువురు స్థానికంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకున్నాము. వారు మాకు అంతా రాఖీ కట్టి స్వీట్లు మాకు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. రాఖీ పౌర్ణమి సోదర భావానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ రోజు అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళకి రాఖీ కట్టి వారిన్న సోదరి ప్రేమాపురాలను దీనిలో రాఖీ పండుగ రోజు తెలియపరుచుకుంటారు. ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవజీవన్ బ్లైండ్ స్కూల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమని తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. తిరుచానూరు సమీపంలో గల నవజీవన్ అంధుల పాఠశాలలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా నవజీవన్ పాఠశాలలో పిల్లల చేత కేక్ను తినిపించి అందరికీ పంచారు. ఆ తర్వాత పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ ఆగస్టు 19న 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కెమెరా సృష్టికర్త అయిన లూయిస్ డాగ్రేను స్మరించుకోవడం ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ బాధ్యత అని తెలిపారు. అసోసియేషన్ కోశాధికారి పురుషోత్తం రాజు మాట్లాడుతూ రాబోయే కాలంలో అసోసియేషన్ తరపున మరిన్ని అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. సభ్యులకు ఏ సమస్య వచ్చినా తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ఇక అవకాశం కల్పించినందుకు నవజీవన అంధుల పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్ ఆదిశేషయ్య నాయుడు, ఉపాధ్యక్షులు గురుమూర్తి,
ఏపీడబ్ల్యూ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, సీనియర్ ఫోటోగ్రాఫర్ జెజె శంకర్, నాగేంద్ర కుమార్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్, తులసి, మునిరామ్, శంకర్, మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ వచ్చి ప్రతి ఒక్క డే రోజు మేము ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటాము. ఈ సందర్భంగా ఈరోజు నవజీవన్లో అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ జరిగినది. తిరుపతి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి సమక్షంలో నవజీవన్ వృద్ధాపులు, అంధులు, వృద్ధులు, వికలాంగులు జరపడం జరిగింది. అమూల్ పాల డైరీని యథాతథంగా కొనసాగించాలని, జిల్లాలో ఉన్న పాడి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన అమూల్ పాల డైరీ నేడు అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మూసివేసి కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మంచిది కాదన్నారు. పాడి రైతులకు ఏది ప్రయోజనకరంగా ఉంటుందో, లాభదాయకంగా ఉంటుందో అలాంటి డైరీని ఎందుకు మూసివేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రధానంగా తిరుపతి జిల్లాలో అనేక డైరీలు ఉన్నాయని, హెరిటేజ్, శివశక్తి, దొడ్ల, తిరుమల, గోకుల, బంగారుపాళెం డైరీ, సంఘం డైరీ లాంటి అనేక పాడి రైతులకు అతి తక్కువ మొత్తం చెల్లించి ప్రజలకు అమ్మేటప్పుడు పెద్ద మొత్తంలో అమ్ముతూ దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎర్రావారిపాళెం, చిన్నగుట్టిగల్లో రైతులు 2 సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన అధికారులు, కలెక్టర్ ఎలాంటి చర్యలు చేపట్టకుండా, సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉండడం బాధాకరమన్నారు. అందుకోసమే అమూల్ పాల డైరీని యథాతథంగా కొనసాగిస్తే హెరిటేజ్, శివశక్తి, దొడ్ల, తిరుమల, గోకుల, సంఘం, బంగారుపాళెం డైరీలకు పాలు పోయనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, బి నదియ, సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్, నాయకులు, పాల రైతులు పాల్గొన్నారు. మాకు ప్రభుత్వం సహకారం చేయడం లేదు, మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము పాలు సేకరణ చేయలేమని చెప్పి వాళ్ళు చేతులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని ఈ జిల్లా ముఖ్యమంత్రిగా ఈ పాలు పోసే రైతులను ఆదుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమూల్ డైరీ పాలు 8.3 ఎన్న శాతం ఉంటే 43 రూపాయలు లీటర్కి ఇస్తున్నారు. అదే హెరిటేజ్ అయినా, దొడ్ల అయినా, తిరుమల అయినా, శివశక్తి అయినా 35 రూపాయలు, 36 రూపాయలు కూడా ఇవ్వడం లే. 1 లీటర్ పైన అమూల్ డైరీ వాళ్ళు 5 రూపాయల నుంచి 7 రూపాయల దాకా ఎక్కువ డబ్బు ఇస్తున్నారు. అదే పాలు ప్రజలకు అమ్మేది 68 రూపాయలకు అమ్ముతారు. హెరిటేజ్ వాళ్ళు 70 రూపాయలు, దొడ్ల వాళ్ళు 70 రూపాయలు, తిరుమల వాళ్ళు 70 రూపాయలు అమ్ముతారు క్రీమ్ పాలు. అదే క్రీమ్ పాలు అమూల్ డైరీ వాళ్ళు 68 రూపాయలకు అమ్ముతారు. ప్రజలకు ఇచ్చేది 2 రూపాయలు తక్కువ ఇస్తున్నారు, రైతులకు ఇచ్చేదేమో 5 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు. అటువంటి పాల సేకరణ చేసే డైరీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది, ప్రభుత్వంపైన ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో దందాలకు పాల్పడి సామాన్యుల భూములను దోచుకున్న వైసీపీ వారిని శిక్షించి సామాన్యుల భూములను వారికి అప్పగించాలని సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. తిరుపతి కలెక్టరేట్లో సోమవారం మీకోసం ప్రజా సమస్య పరిష్కార వేదికలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డికి సిపిఐ నాయకులు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో భూదందాలు భారీగా జరిగాయని ఆరోపించారు. ఆగస్టు 28వ తేదీన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ భూబాధితులతో సదస్సు ఏర్పాటు చేసి వారి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మెమరాండం ఇవ్వనున్నామని తెలిపారు. వైసీపీ భూదందా సమస్యలను పరిష్కరించి సామాన్యులకు భూమి తిరిగి ఇప్పించకుంటే పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, బి నదియ, సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తారీఖున డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి మా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ బాధితులతో సదస్సు ఏర్పాటు చేసి ఆ సదస్సు సంబంధించినటువంటి విజయవాడలో రెవెన్యూ మినిస్టర్ని రమ్మని చెప్పి వారి ద్వారాగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ 5 సంవత్సరాలుగా ఎవరైతే వైసీపీ కొంతమంది వారిపైన భూదందాలు చేశారో వాళ్ళ భూములు వాళ్ళు కాపాడే పద్ధతిలో భూములకు సంబంధించినటువంటి బాధ్యతల పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండగా నిలబడింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇప్పుడు సమయం వచ్చింది. శ్రీ సిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్ట్స్ కు ఇండస్ట్రియల్ జోన్ కావాలి. శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు సమావేశం.
శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపాకర్మ, నేత్రపర్వంగా శ్రీకృష్ణ స్వామి వారి ఊరేగింపు, స్నాపన తిరుమంజనం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలు, సమస్యల సత్వర పరిష్కార దిశగా అధికారుల ఆదేశాలు. అమూల్ పాల డైరీని యథాతథంగా కొనసాగించాలి. అన్ని జిల్లాల్లో ఉన్న పాడి రైతులను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.